వాక్యం కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని. ఒక్క నిమిషం, ఈడు వెళ్ళిపోయాడు. మొత్తం డబ్బులు అంత ఆస్తి అంతా నాశనం చేసేసాడు, చెడుగా జీవితాన్ని గడిపాడు. కానీ వాడి గురించి ఏం రాయబడిందంటే చిన్న కుమారుడు అని రాయబడింది. ఏం రాయబడింది? చిన్న కుమారుడు. ఆయన పిలవడం కూడా నా ఆస్తి నాకు ఇచ్చేను, నాకు అక్కర్లేదని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆయన థర్డ్ పర్సన్, అంటే ఎక్కడో ఉండి తన మనస్సులో ఉన్న మాటని వ్యక్తపరుస్తున్నాడు. నా తండ్రి అంటున్నాడు. ఓ మాట చెప్పనా, మీరెంత దూరం పోయినా ఒక్కసారి దేవునితో ఆ సంబంధం ఏర్పడిందంటే దేవునికి మహిమ కలుగును గాక. అది అంత ఈజీగా తెగేది కాదు. మొత్తం నాశనం చేసేశాడు, తండ్రితో సంబంధం లేకుండా జీవించాడు. అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చాడు తండ్రి. ఏమని పిలుస్తున్నాడు అప్పుడు? నా తండ్రి అని పిలుస్తున్నాడు. కుమారుడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. సో ఐఎమ్ టెల్లింగ్ యూ ఎ గుడ్ న్యూస్. అరే మంచి మాట చెప్పిండ్రా అన్న, మనం ఏడున్న ఆయన బిడ్డలమే రే భయ్, ఇంకేముంది మనకు మంచి మాట. ఎక్కడున్న ఆయన బిడ్డలమే మనం, ఆయన మనకి డాడీ, మనం ఆయనకి పిల్లలం. బాగుంది, అవును, నిజమే కూడా. నువ్వెక్కడున్నా ఒక్కసారి ఆయన శ్రేష్టమైనటువంటి నామములో నూతనంగా జన్మించి నీ పాపాలు ఒప్పుకున్నావంటే నువ్వు బ్రాండెడ్గా ఆయన కుమారుడు, కుమార్తె, అందులో సందేహం లేదు. కానీ లైఫ్ మాత్రం హారిబుల్గా ఉంటుంది. ఆ రిలేషన్షిప్కి తగ్గట్టుగా నీవు జీవించకపోతే ఏమైంది? పందుల పొట్టు కూడా తినడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. పందుల పొట్టు కూడా తినడానికి అవకాశం లేకుండా అయిపోయింది. సరే ఆలోచించాడు, కనీసం పనోడిలాగన్నా పెట్టుకుంటే బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాడు. ఐ టాక్డ్ అబౌట్ ఎక్స్పెక్టేషన్స్. వీఆర్ జస్ట్ మూవింగ్ ఆన్, దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాడు. బట్ తండ్రి ఎప్పుడు కూడా మన జీవితాల్లో హీ వాంటెడ్ టు డూ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. గట్టిగా స్తోత్రం చెప్తాం. దేవుడు ఏది చేసినా మన జీవితంలో మన ఊహకు అందనంత గొప్పగా చేస్తాడు. ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే చెప్పాలి అత్యధికముగా అనుగ్రహించే దేవుని మనం సేవిస్తున్నాం.